నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా బ్యారేజీని ఇరిగేషన్ ఎస్సీ దేశనాయక్ సందర్శించారు. పెన్నా నది వద్ద షట్టర్లను పరిశీలించిన ఆయన షట్టర్ల పనితీరు గురించి డీఈ ఏఈను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్ మంతా తుఫాను, దాని తర్వాత దిత్వా తుఫాను కూడా రావడం జరిగింది. ఈ తుఫాన్ల వల్ల, తుఫాను ప్రభావం వల్ల ఈ డెల్టా సిస్టము, తర్వాత కనుపూరు కెనాల్ సిస్టంలో ఉండే కెనాల్స్ పుడిపోవడము, తర్వాత స్ట్రక్చర్లు డ్యామేజ్ కావడము, తర్వాత షట్టర్స్ కూడా చాలా ప్లేసెస్లో షట్టర్స్ డ్యామేజ్ కావడం జరిగింది. మంతా తుఫానులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో కొన్ని వర్క్స్ చేశారు. దాన్ని చేయడం వల్లే కెనాల్ పూడిపోయినట్టు కెనాల్స్ అంటే వాటర్ హైసింత్ రిమూవల్ అయితేనేమి, సిల్ట్ రిమూవల్ అయితేనేమి, కెనాల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో కండిషన్స్ ఉన్నాయి. అవి కాక ఈ దిత్వా తుఫాన్ల వల్ల కూడా చాలా డ్యామేజెస్ అనేవి కన్సర్న్ ఫీల్డ్ స్టాఫ్, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ మాకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాళ్ళ ప్రతిపాదనల ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క వర్క్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. క్షేత్రస్థాయిలో జేఈలు, డీఈలు, ఈఈలతో మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏది అవసరమో నిజంగానే ఈ దిత్వా తుఫాన్ వల్లనే ఈ డ్యామేజ్ ప్రపోజల్ పెట్టారా, లేకపోతే ఓఎండ్ఎం లాంటివి పెట్టారా అనేది మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. దిత్వా తుఫాను వల్లే మనము ఈవెన్ డ్యామేజ్ అయితే అవి ఇంకోసారి కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి షాహింగ్ చేసి భవిష్యత్తులో వచ్చే తుఫానులు కూడా తట్టుకోలేట్లుగా మనము ఈ షట్టర్స్ అయితేనేమి, ఎన్వైరన్మెంట్ రీచెస్ అయితేనేమి, స్ట్రక్చర్స్ అయితేనేమి, ఈ కెనాల్స్ అయితే కొన్ని ఏరియాలో నిన్న మొన్న అంతా మనం మనుబోలు ఏరియాలో తిరగడం జరిగింది. ఆ మనుబోలు ఏరియాలో ఈ ఇన్స్పెక్షన్ పాత్లు అంటే ఏంటి, మన ఆయకట్ రోడ్స్ కూడా విపరీతంగా డ్యామేజ్ అయినాయి. రైతులు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ కట్ అయిపోయినాయి, పైపులు కూడా కొట్టుకొని పోయినాయి. తర్వాత వచ్చేసి కొన్ని ఫ్యూల్ ఛానల్స్ అయితే అస్సలు పూర్తిగా పూడిపోయి భూమి లెవెల్లో వచ్చేసినాయి. అవన్నీ తీయడానికి మా వాళ్ళు అందరూ డబ్ల్యూ ప్రెసిడెంట్స్, డీసీ ప్రెసిడెంట్, తర్వాత చైర్మన్ల వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తిరుగుతున్నారు, మా ఇంజనీర్లు తిరుగుతున్నారు. అవన్నీ క్లియర్ చేస్తే కానీ మనము ఈ లేట్ ఖరీఫ్ని మనము రైతులకి పంట నీళ్ళు ఇవ్వడంలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సర్వ్ చేయడం చేస్తున్నాము. జిల్లా యంత్రాంగము, జిల్లా గౌరవ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా నీళ్ళు రాలేదని పంట ఎండిపోకూడదు. పంట ఎండిపోకుండా ఉండాలంటే కెనాల్ పూడిపోయిన కెనాల్ అయితేనేమి, షట్టర్స్ అయితేనేమి, స్ట్రక్చర్లు అయితేనేమి అది ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికగా మరమ్మతులు చేపించేసి అందరికీ నీళ్లు పోయేట్లుగా మీరు ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకోవాలి. జిల్లాలో సంభవించిన దిత్వా తుఫాన్ల వల్ల సాగునీటి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తుఫాన్ల ప్రభావంతో డెల్టా వ్యవస్థ, కనుపూరు కాలువ వ్యవస్థలోని కాలువలు పూడుకుపోవడమే కాకుండా పలుచోట్ల షట్టర్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయని అన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని పనులు ప్రారంభించినట్లు, కాలువలలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, సిల్టును తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశామని పేర్కొన్నారు. సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ పెంచిలయ్య, ఏఈ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.